ఈ సమస్యలున్నవారు రోజూ పెరుగు తినాలట. మరి వారి గురించి తెలుసుకుందాం. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. రెగ్యులర్గా తినడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి. సంతృప్తికరమైన భోజనం అంటే చివర్లో పెరుగు తినడమే అని చాలామంది అంటారు. పెరుగు తినడం వల్ల భోజనం తృప్తికరంగా అనిపించటమే కాదు, చాలా సమస్యలు కూడా దూరం అవుతాయి. నిజానికి కొన్ని సమస్యలున్నవారు ఖచ్చితంగా పెరుగు తినాలట. మరి వారి గురించి తెలుసుకుందాం. జీర్ణ సమస్యలున్నవారు ఖచ్చితంగా పెరుగు తినాలి. పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఇవి డయేరియా, మలబద్ధకం వంటి సమస్యలున్నవారికి చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి అజీర్తి, బ్లోటింగ్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలున్నవారు ఖచ్చితంగా పెరుగు తీసుకోవాలి. పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇవి మనకు క్రిముల ద్వారా వచ్చే సమస్యల్ని దూరం చేస్తాయి. అదేవిధంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనివల్ల సీజనల్ సమస్యలు కూడా దూరమవుతాయి. గుండె సమస్యలున్నవారు కూడా పెరుగు తీసుకుంటే మంచిది. బరువు పెరగడం వల్ల చాలామందికి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గేందుకు పెరుగు తీసుకుంటే సమస్యలు కూడా దూరం అవుతాయి. దీనివల్ల గుండెకు కూడా చాలా మంచిది. పెరుగు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. కాబట్టి గుండెకు కూడా పెరుగు చాలా మంచిది. కొంతమంది ఏం చేసినా కూడా బరువు తగ్గరు. అలాంటి వారు రెగ్యులర్గా పెరుగు తీసుకుంటే బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. దీనికి కారణం పెరుగు తింటే చాలాసేపు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో ఎక్కువగా తినరు కాబట్టి త్వరగా బరువు తగ్గుతారు. పెరుగులో పోషకాలుంటాయి. ముఖ్యంగా కాల్షియం, ప్రోటీన్, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్ డి వంటివి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పెరుగును రెగ్యులర్గా తింటే ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. రెగ్యులర్గా మనం పెరుగును మన డైట్లో యాడ్ చేసుకుంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా దూరమవుతాయని చెప్తున్నారు. ఏ సమస్యలున్నవారు రోజూ పెరుగు తింటే మంచిదో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.